యేసుక్రీస్తును ఎవరైతే సొంత రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా చూడండి, చాలా మందికి ఏంటంటే దేవుణ్ణి దేవుడుగా అంగీకరించడానికి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించడమే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే దేవుణ్ణి దేవుడుగా అంగీకరించడం అంటే, దేవుడా నేను కష్టాల్లో ఉన్నాను, నాకు కష్టాలు తెచ్చు, వ్యాధిలో ఉన్నాను, వ్యాధి బాగుచ్చే, నేను పాపములో ఉన్నాను, నా పాపం తీసే, నేను ఈ లోకంలో నుంచి పరలోకం రావాలి, పరలోకం ఇచ్చే అని అడగడానికి పెద్ద అవసరం ఏమీ లేదు. కానీ అదే దేవుణ్ణి నా జీవితం అంతటికి కూడా నాకు ప్రభువుగా ఉండాలి అని కోరుకుంటాం చూసావా, అదే పెద్ద ప్రాబ్లం మనిషికి. ఇప్పుడు దేవా నా మాట నేను మాట్లాడాలంటే నీకు నచ్చేటట్టే మాట్లాడాలి, నా మాటకు నువ్వే ప్రభు, నువ్వు నోరెత్తమంటే నోరెత్తుదాను, నువ్వేం మాట మాట్లాడమంటే ఆ మాట మాట్లాడతాను, ఇదిగో నా ప్రవర్తనకు కూడా నువ్వే ప్రభు, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంటాను, నువ్వు ఎలా ప్రవర్తించమంటే అలాగే ప్రవర్తిస్తాను ప్రభు అనుకోవడం. దేవా నా ఇష్టాలన్నీ నీకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను నాయన, నీకు నచ్చంది ఏది నేను చేయను ప్రభు అంటాను చూసారా. ఇది చాలా కష్టతరమైనటువంటి పని. దేవుణ్ణి దేవునిగా అంగీకరించే క్రైస్తవులు ఎందరో ఉన్నారు, కానీ దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించే వాళ్ళు కావాలి దేవునికి.